హలో గైస్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయో, అంటే ఎన్ని రకాల దారులు ఉంటాయో ఇన్వెస్ట్ చేయడానికి. మీలో చాలా మందికి అంటే మెజారిటీ పీపుల్కి ఎఫ్డి తప్ప ఏం తెలియదు అనుకుంటా. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్ని రకాలు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ప్లీజ్ గారి ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎండ్ వరకు వీడియోని చూడండి. అండ్ గుర్తు పెట్టుకోండి గైస్, మీ డబ్బును ఎప్పుడైనా సరే ఇంట్లో అలాగే ఉంచరాదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నాను ముందర మీకు చెప్తాను. గైస్, ప్రతి మంత్ అంటే ప్రతి నెల మీకు శాలరీ వస్తుంది. అందులో కొంత భాగం మీరు సేవింగ్స్లో పెడతారు, ఇంకా కొంత భాగాన్ని మీరు ఎమర్జెన్సీ కోసం ఉంచుతారు. లైక్ ఇల్లు కొనుగోలు చేయడం కానీ, అలాగే బైక్ కొనుగోలు చేయడం కానీ ఎక్సెట్రా. సో దీనికోసం మీరు మీ డబ్బుని సేవ్ అప్ చేస్తారు. అయితే సేవింగ్స్ చేయడం కోసం ఏ దారులు ఉన్నాయో తెలుసుకుందాం. చూడండి ఇక సింపుల్ వేలో అయితే మీరు మీ డబ్బుని సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టవచ్చు. కానీ ఇది ఉద్దేర పని కావచ్చు, అంటే బేకార్ పని కావచ్చు. నేను ఇలా ఎందుకంటున్నానంటే, ఉంచిన డబ్బు అనేది తన వాల్యూని లూజ్ చేస్తుంది, అంటే దాని వాల్యూ అనేది పెరగదన్నమాట. ప్రతి ఇయర్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంటుంది, కానీ మీరు అట్లే పెట్టిన డబ్బు అనేది దాని వాల్యూ పెరగదు. మన ఇండియాలో ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతూ ఉంటుంది, కానీ మీరు సేవ్ చేసిన అమౌంట్ అనేది ఎప్పటికీ దాని వాల్యూ పెరగదు. సో అందుకే మీరు సేవ్ చేసిన అమౌంట్ యొక్క వాల్యూ తగ్గుతుంది, లైక్ 7% మైనస్ కానీ 6% మైనస్ కానీ. అయితే దాపెట్టుకున్న డబ్బు యొక్క వాల్యూ లాస్ కావద్దని అనుకుంటే మీలో చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు వేర్వేరు ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు, కానీ మన ఇండియా అకార్డింగ్లీ ఈ 4 వేస్ ఉన్నాయి మెయిన్లీ. ఈ 4 దారులలో మీరు ఇన్వెస్ట్ ఎక్కడైనా చేయవచ్చు. నంబర్ 1 సేవింగ్ అకౌంట్, నంబర్ 2 ఎఫ్డి, నంబర్ 3 గోల్డ్ లేదా జ్యువెలరీ, నంబర్ 4 రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో మనం ప్రాపర్టీని హోల్డ్ చేస్తాం, అలాగే ఫ్లాట్లు కట్టి అమ్ముతాము. సో నేను చెప్పిన ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క 4 దారులు అనేవి యావరేజ్ పీపుల్ యూజ్ చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. చూడండి గైస్, ఇది తప్పు అయితే కాదు, ఎవరి ఇష్టం, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే, ఇవి కాకుండా కొందరు ఎక్కువ రిస్క్ తీసుకుని తన డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పొద్దు రేపు దీని క్రేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ విషయం ఏంటో మనం ముందులా తెలుసుకోబోతున్నాం. చూడండి గైస్, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఇందులో ఈ 3 ఫ్యాక్టర్స్ మ్యాటర్ చేస్తాయి. అవి ఏమిటంటే రిటర్న్, రిస్క్ అండ్ టైం. సో ఫస్ట్ రిటర్న్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిటర్న్ అంటే ఎంత ప్రాఫిట్ మనం ఎర్న్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ పై, అంటే లాభం ఎంత ఆర్జిస్తున్నాం మనం పెట్టిన పెట్టుబడిపై. సో ఇది పర్సెంటేజ్ లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ రేట్ 7% ఉంటే, అంటే పర్సెంటేజ్ 7% ఉంటే, మీరు పెట్టిన పెట్టుబడి యొక్క వాల్యూ అనేది 10%, 12%, 15% లేదా 20% ఉండాలి. అప్పుడే మీరు ఆ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసినట్లు ఉంటుంది. ఇలా ప్రాఫిట్ ఎర్న్ చేస్తేనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి వాల్యూ ఉంటుంది, లేకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది బేకార్ అన్నమాట. సో నేను చెప్తున్న ఈ విషయాలు అనేది గోల్డెన్ అన్నమాట. దీన్ని చాలా మంది యూట్యూబ్లో ఏం చేశారంటే కాంప్లికేట్ చేసి పాడేసిండ్రు. నేను సింపుల్ వేలో నర్సరీ పిల్లగానికి కూడా అర్థమయ్యేలా చెప్తాను. సో గైస్, నా చెప్పే స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు రిస్క్ అంటే ఏంటో పదండి తెలుసుకుందాం. చూడండి గైస్, రిస్క్ అంటే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ లో ఎంత రిస్క్ ఉంది, ఇందులో వస్తే మనకు ఎంత వస్తాయి, పోతే మనకు ఎంత పోతాయి, ఇట్లా క్యాల్కులేట్ చేసుకోవడాన్ని రిస్క్ అంటారు. మనం ఎంత లాస్ భరించగలము, వస్తే మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి, ఇదంతా రిస్క్ కిందకే వస్తాయి. అండ్ గైస్, ఇప్పుడు టైం గురించి తెలుసుకుందాం. చూడండి గైస్, టైం అంటే మనం చేసిన పెట్టుబడి ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేయాలి, దాని టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, 2 years కావచ్చు. అయితే ఇక్కడ బేసికల్ రూల్ ఏమిటంటే, రిస్క్ ఎక్కువ ఉండి టైం ఎక్కువ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఒకవేళ వస్తున్న రిటర్న్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఎక్కువ టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే గైస్, ఇప్పుడు తెలుసుకుందాం విచ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బెస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ సేవింగ్ అకౌంట్. చూడండి గైస్, సేవింగ్ అకౌంట్ లో లో రిస్క్ ఉంటుంది. ఇందులో మీకు టైం రిస్ట్రిక్షన్ కూడా ఉండదు, అలాగే ఎప్పుడైనా అమౌంట్ ని తీయవచ్చు, పెట్టవచ్చు. బట్ ఒక్క ప్రాబ్లం ఉంది గైస్, అదేమిటంటే రిటర్న్స్ చాలా తక్కువ వస్తుంది, కేవలం 5 లేదా 7% వస్తుంది. ఇక ఇన్వెస్ట్ చేసి ఏం లాభం, ఇన్ఫ్లేషన్ రేట్ కూడా 6%, 7% ఉంది, అంటే దానికన్నా ఎక్కువనే ఉంది. సెకండ్ వన్ వచ్చేసాక ఫిక్స్డ్ డిపాజిట్. చూడండి గైస్, ఫిక్స్డ్ డిపాజిట్ లో టైం లిమిట్ ఉంటుంది. ఒక టైం పీరియడ్ వరకు కంప్లీట్ అయినంత వరకు మీరు అమౌంట్ ని ముట్టలేరు. ఫిక్స్డ్ టైం పీరియడ్ అయిపోయింది అడే మీరు అమౌంట్ ని తీయొచ్చు, ముట్టొచ్చు. బట్ గైస్, ఇక్కడ రిటర్న్ అనేది సేవింగ్ అకౌంట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే, లైక్ 8%, 9% ఎక్సెట్రా. ఇక థర్డ్ వన్ వచ్చేసాక గోల్డ్ అన్నమాట. చూడండి గైస్, మీకు అందరికీ తెలుసు గోల్డ్ ప్రైస్ అనేది రాకెట్ లెక్కలో పెరుగుతుంది. దగ్గర 1 lakh వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 80,000, 85,000 ఏమో నడుస్తుంది కేవలం 1 తులం బంగారంకి. ఐ థింక్ బంగారం యొక్క ఇన్వెస్ట్మెంట్ పై డీటెయిల్ వీడియో తీస్తా. బట్ గైస్, బంగారం అనేది చాలా బాగా రిటర్న్ ఇస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గోల్డ్ లో టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంది, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి యాజ్ అ కంపేర్ టు ఎఫ్డి అండ్ సేవింగ్ అకౌంట్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసాక రియల్ ఎస్టేట్. చూడండి గైస్, ఐ లవ్ రియల్ ఎస్టేట్. ఇలా నేను ఎందుకు అన్నానంటే, నేను చిన్న ఉన్నప్పుడు అంటే 5 years బ్యాక్ ఒక ప్రాపర్టీ అమ్మడబోతుండే 120 గజాలు 10 లక్షల రూపాయలకు. కానీ మన దగ్గర రూపాయి కూడా లేకుండే, అందుకే నేను ప్లాట్ తీసుకోలేము. సో పక్క వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు దాని వాల్యూ ఈరోజు ఎంత అంటున్నారు తెలుసా, 50 లక్షల రూపాయలంట. ఆ మాట వినగానే నేను చక్కరొచ్చి కింద పడిపోయాను. సో చూసారా గైస్, రియల్ ఎస్టేట్ లో ఎంత పవర్ ఉందో. కానీ గైస్, ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏమిటంటే, ఒకటేసారి మాకు లక్షల కోట్లు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి.
మీరు దీన్ని బిజినెస్ పరంగా చూస్తే ఇది మీకు లక్షల కోటీశ్వరులుగా మార్చి పాడుస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్ మన తెలుగు రాష్ట్రాలలో అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ ధూమ్ ధామ్ నడుస్తుంది. ఆ బ్రోకర్ గారు అయితే మస్తు సంపాదిస్తుండ్రు. సో రియల్ ఎస్టేట్ ని యూస్ చేసుకొని మనం ఎట్లా రిచ్ కావాలో దానిపై డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసాక స్టాక్ మార్కెట్. చూడండి గైస్, ఇందులో హై రిస్క్ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే చూడండి గైస్, స్టాక్ మార్కెట్లో 100 రూపాయలు అలాగే 1000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ దీనికోసం తప్పకుండా నాలెడ్జ్ ఉండాలి. వితౌట్ నాలెడ్జ్ మీరు ఏం చేయలేరు. మీరు కేవలం లాస్లో వెళ్ళిపోతారు కానీ ప్రాఫిట్లు మాత్రం ఎప్పుడు రారు. అండ్ ట్రేడింగ్ సైడ్ అయితే ముందే వెళ్ళకండి. నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాతనే వెళ్ళండి. సో దీనిపై మనం మాట్లాడడం కేవలం స్టాక్ మార్కెట్ పై మాట్లాడుకుందాం. ఇక బేసికలీ చెప్పాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. A to Z నాలెడ్జ్ ఉండాలి గైస్. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ దగ్గర నాలెడ్జ్ లేదనుకోండి, అంటే స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేదనుకోండి, కేవలం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. అక్కడ నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. మన ఫస్ట్ అడుగు స్టాక్ మార్కెట్లో ఎట్లా పెట్టాలో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి గైస్. వితౌట్ నాలెడ్జ్ ఎగరలాడకండి ప్లీజ్. నేను అక్కడ చూపాను బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో. సో కమ్ టు ద పాయింట్, మీకు నేను 5 రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పాను. బట్ గైస్ ఇంకా చాలా ఉంటాయి, లైక్ గవర్నమెంట్ బాండ్స్ లేదా కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్, ఏమేమో అంటారు ఎక్సెట్రా. ఇంకో మాట గైస్, క్రిప్టో కరెన్సీ నేను మర్చిపోయాను. క్రిప్టో కరెన్సీలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సేమ్ స్టాక్ మార్కెట్ లెక్కలనే ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీ ఏంటో నేను వీడియో తీశాను, అది కూడా వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే నా ఛానల్లో విజిట్ చేయండి. అండ్ గైస్ నేను మీకు ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ చెప్తా. అదేమిటంటే మీ ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు ఒకటే దానిపై ఇన్వెస్ట్ చేయరాదు. సో మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసి పెట్టాలి. దీంతో ఏమవుతుందంటే మీ ప్రైస్ క్రాష్ కాదు, అంటే ఓవరాల్గా అయితే కాదు లాస్. లైక్ మీరు గోల్డ్, స్టాక్ మార్కెట్, అలాగే రియల్ ఎస్టేట్ పై అమౌంట్ పెట్టిండ్రు అనుకోండి, రియల్ ఎస్టేట్ డౌన్లో పెడితే స్టాక్ మార్కెట్ మరియు ఇతర పెట్టుబడి అనేది పైకి వెళ్తుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ కిందకి వస్తే రియల్ ఎస్టేట్ పైకి వెళ్తుంది. ఇలా మీ అమౌంట్ డైవర్సిఫై చేసి పెట్టాలి. దీంతో లాసెస్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. ఇది గోల్డెన్ రూల్ అనమాట. సో దీన్ని అంటారు డైవర్సిఫికేషన్ ఇన్వెస్ట్మెంట్. అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసింది అనుకుంటా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో. సో గైస్ కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ నా ఛానల్లో విజిట్ చేయడం మర్చిపోకండి. స్టాక్ మార్కెట్ వీడియోస్ కానీ, బుక్ సమ్మరీస్ వీడియోస్ కానీ నేను తీస్తూ ఉంటాను. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి.